హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్. ఐఎమ్ దీప్తి రామిని. రోజు అందరు అమ్మలు అడిగే క్వశ్చనే నేను కూడా మా పిల్లల్ని అడిగాను రేపు టిఫిన్లో ఏం కావాలి అనేసి. మా పెద్దమ్మాయి దోశ అని, చిన్నదేం మాత్రం నాకు అప్పే అదేనండి మన గుంట పొంగడాలు కావాలి అంది. వీళ్ళిద్దరి టేస్ట్ బడ్స్కి నచ్చినట్టుగా నేను నా న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గకుండా ఇవాళ మీతో చాలా హెల్దీ టేస్టీ మిల్లెట్స్తో తయారు చేసిన 2 లంచ్ బాక్స్ రెసిపీలు షేర్ చేయబోతున్నాను. మిల్లెట్స్ అప్పే అండ్ సాఫ్ట్ మిల్లెట్ దోశ. యూ కెన్ పేర్ విత్ రాజస్థానీ లసూన్ చట్నీ. ట్రస్ట్ మీ, దిస్ కాంబో ఇస్ అ లంచ్ బాక్స్ విన్నర్ ఎట్ మై హోమ్. ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అదే గ్లాస్ కొలతతో 1/2 గ్లాస్ మినపప్పు, 1/2 గ్లాస్ మిల్లెట్స్. నేను ఇక్కడ సామలు తీసుకున్నాను. మీరు కావాలంటే ఏ లిటిల్ మిల్లెట్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇవి 3 వేరువేరుగా కడిగి 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక స్మూత్ బ్యాటర్గా గ్రైండ్ చేసి మళ్ళీ ఒక 6 అవర్స్ దానికి ఫర్మెంటేషన్ కోసం టైం ఇవ్వాలి. దీనివల్ల మనకి మిల్లెట్స్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ పూర్తిగా అందుతాయి. ఆ తర్వాత కొద్దిగా స్పైసీ టచ్ ఇద్దాం ఈ బ్యాటర్కి. నేను ఇక్కడ కొన్ని 4 to 5 పచ్చిమిరపకాయలు, దాంట్లో చిన్న అల్లం ముక్క, దాంట్లో తగినంత ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాను. అదే బ్యాటర్లో వేసుకోవడానికి చిన్నగా తరిగిన క్యారెట్, ఉల్లిపాయ, బీట్రూట్, కొత్తిమీర ఇవన్నీ చాలా చిన్నగా ఫైన్గా చాప్ చేసుకొని గ్రీన్ చిల్లీ పేస్ట్తో పాటు ఈ మిక్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గుంట పొంగడాల ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసి ఆ నూనె వేడి అయిన తర్వాత ఈ బ్యాటర్ దాంట్లో పోసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. అంతేనండి, మన సూపర్ ఫిల్లింగ్ అండ్ టేస్టీ మిల్లెట్ పొంగడాలు రెడీ. ఇవి చట్నీతో సర్వ్ చేయొచ్చు లేదా లంచ్ బాక్స్ ప్యాక్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ గుంట పొంగడాలతో పాటు పుదీనా ఆనియన్ చట్నీతో మా అమ్మాయికి బాక్స్ ప్యాక్ చేశానండి. మీకు కూడా ఈ ఆనియన్ చట్నీ పుదీనాతో ఎలా చేసుకోవాలో కావాలి అంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు మిల్లెట్ దోశ ఎలా చేయాలో చూద్దాము. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇది బెస్ట్ ఆప్షన్. పేపర్ దోశ లాంటివి ప్యాక్ చేస్తే చల్లబడిన తర్వాత చిన్నారులకి చౌకై చుట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అండ్ అదే సో మీరు ఈ మిల్లెట్ దోశ ట్రై చేసి చూడండి. ఈ దోశ నాట్ టూ క్రిస్పీ, నాట్ టూ సాఫ్ట్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంటుంది. నౌ లెట్స్ మేక్ రాజస్థానీ లసూన్ చట్నీ ఇన్ 5 minutes. మా ఇంట్లో ఇది సూపర్ హిట్ కాంబినేషన్ దోశతోటి. ఇక్కడ నేను 15 to 20 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నాను. ఇవి మొత్తం మెత్తగా కాకుండా 80%గా మ్యాష్ అయ్యేలా చూసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా మెదుపుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి తాలింపు గింజలు వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమం దీంట్లో వేసుకొని నూనె పైకి తేలేంత వరకు బాగా వేపుకోవాలి. ఆ తర్వాత సగం చెక్క నిమ్మకాయ రసం దీంట్లో వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ లసూన్కి చట్నీ రాజస్థానీ స్పెషల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ చట్నీతో పాటు మిల్లెట్ దోశ ప్యాక్ చేయండి. మీరే చూస్తారుగా, లంచ్ బాక్స్ ఖాళీగా తిరిగి వస్తుంది. ఇలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ వస్తే టమ్మీ విల్ బీ హ్యాపీ, టేస్ట్ నచ్చి పిల్లలు విల్ బీ హ్యాపీ, అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చామని మామ్స్ విల్ బీ హ్యాపీ. ఇదే కదా మన ఈ సిరీస్ ట్యాగ్ లైన్. బిఫోర్ మూవింగ్ టు అదర్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. హ్యాపీ కుకింగ్.